ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పెరుగుతోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్ష వైసీపీ వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే కత్తులు దూస్తున్నాయి. వైఎస్ జగన్ తాజాగా ఘాటు హెచ్చరికలు వైరల్ అయ్యాయి. తాజాగా వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఓ హెచ్చరిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రేపు మేము అధికారంలోకి వస్తాం, ప్రతి ఒక్క అధికారుల్ని నాయకులను బట్టలోడదీస్తాం అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అరెస్టు చేసేటప్పుడు ఆ పోలీస్ అధికారి వంశీతో మాట్లాడిన తీరును జగన్ బయటపెట్టడం చర్చనీయాంశమైంది. సంవత్సరంలో రిటైర్ అయిపోతానని, అందుకే నేను అరెస్టు చేస్తున్నా అంటూ చెప్పాడట. నువ్వు రిటైర్ అయిపోయినా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా నిన్ను వదిలేది లేదు అంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు అధికార యంత్రాంగంపై తీవ్ర ప్రభావం చూపించనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ వ్యాఖ్యలపై అధికార వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. జగన్ వ్యాఖ్యలు మరింత రాజకీయ వేడి పెంచేలా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ వ్యాఖ్యల వీడియో ఇప్పుడు చూద్దాం. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలుపెడితే మాత్రం ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం.